ఇవాళ ఇంకో మాట మొహమాటం లేకుండా చెబుతున్నా, పెళ్ళి కాకముందే సమస్త అనుభవాలు వీళ్ళకి అయిపోతున్నాయి కాబట్టి పెళ్ళి అయిన తర్వాత ఆకర్షణ లేదండి, ఏడాదిలో విడాకులు అవుతున్నాయండి. ఎట్టి పరిస్థితుల్లో పెళ్ళై ముహూర్తం పెట్టి శోభన ముహూర్తం పెట్టే వరకు వేలుకి వేలు కూడా తగలకూడదండి. పద్ధతి అంటే అంతే. వాళ్ళు కలిసి తిరుగుతారు, అన్నీ ఇష్టం వచ్చినవన్నీ అయిపోతాయి. ఇంకెందుకు పెళ్లి పని లేక ఇక్కడ లైసెన్సా? సంప్రదాయం నిలబడాలి. ఎవరు నిలబడతారు? చాగంటి వారు, సామవేదం వారు, గరికిపాటి వారు కలిసి సంప్రదాయం నిలబడతారా? మనం అంతా అడ్డగోలుగా నడుస్తుంటే ఇక్కడ అది కాదు కదా సమస్య. ఎవరి మటుకు వాళ్ళే, ఎవరి సంసారం వాళ్ళే జాగ్రత్త. ఎలా ఒప్పుకుంటామండి తల్లిదండ్రులం? ఇంకా పెళ్లి సరే ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో, కోటికొక్క ఏడాది కూడా కాపురం చేయట్లేదండి వీళ్ళు బంగారంగాను. కోటికొక్క ఏడాది చేసినా చాలు కనీసం. మరి మనస్సులు కలపనైనటువంటి అనుబంధం దేనికండి? ఈ మంత్రాలు దేనికండి? పని లేక. దానికోసం ఈ తపన. ఈ 2 రోజులు అర్ధనారీశ్వర తత్వం పేరు మీద విడాకుల్ని ఆపడమే నా సంప్రదాయం.